నేను కొంతమంది ఆడవాళ్ళ దగ్గర చూస్తూ ఉంటానండి. ఎందుకు ఉన్నది ఉన్నట్టు ఫేర్‌గా చెప్పడం, నిజాలు చెప్పడం అనేది ఉండదు. లేనిపోని గొప్పలు చెప్తూ ఉంటారు. గొప్పలకి కూడా పోతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటేనే ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉంటామండి. లేని దాన్ని చెప్పించుకుని, సృష్టించుకుని మనం ఇలా చెప్పుకున్నామని మళ్ళీ మనసులో బాధపడి ఇలాంటివి అస్సలు అవసరం లేదు. నేనైతే ఫేర్‌గా ఉంటాను. ఏం వండుకున్నానో కూడా నేను ఈవేళ చెప్పేస్తున్నాను. అందరూ పండిపోయిన దొండకాయలు మేమైతే వండుకోము పాడేస్తాము అంటారు. నేనైతే పాడేయనండి. దొండకాయలైనా సరే, బీరకాయ అయినా సరే, ఆనపకాయ అయినా సరే పొట్టుతోటి శుభ్రంగా పచ్చడి అయితే మాత్రం చేస్తాను. ఒక్క పిసరు కొంచెం టమాటా యాడ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది. ధనియాలు అవి వేస్తే ఇంకా బాగుంటుంది. వంకాయ కూర ధనియాల కారం పెట్టి కూర వండుకున్నాను ఈవేళ. మా ఇంట్లో టేస్ట్ సూపర్ ఉంటుందండి. మేము పెళ్ళిళ్ళకి ఇలాగే వండుతూ ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. పండిపోయిన దొండకాయలతోటి తీపివైన దీంట్లోనూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతపండు లేకపోతే చింతకాయ పచ్చడి వేసుకుని దీంట్లో పచ్చడి చేస్తే సూపర్ ఉంటుందండి. అందుకని మనం ఎప్పుడైనా సరే ఫేర్‌గా మనం ఈ నిజాలు చెప్పుకోవడం ఎక్కడి నుంచి అబద్ధాలు చెప్తూ ఉంటారు అందరూ. గొప్పలకి అనేది ఏ ఆడవాళ్ళు కూడా పోకండి. మన ఇంట్లో మనం ఏముంటున్నామో అదే ఫేర్‌గా అలాగే ఉండాలి. నేనైతే అదే ఉంటాను.